హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చూసారు కదండి, ఇది చుక్క కూర అండి. ఈరోజు నేను చుక్క కూర పచ్చడి ఎలా చేయాలో చెప్తానండి మీకు. ముందుగా కావలసిన ఐటమ్స్: చుక్క కూర 3 కట్టలు, నువ్వులు ఒక అరకప్పు తీసుకోవాలి, పచ్చిమిర్చి చుక్క కూర కట్టలకు సరిపోయన్ని తీసుకోవాలి, అలాగే కొంచెం నీళ్ళలో నానబెట్టిన చింతపండుని తీసుకోవాలి. అలాగే ఈ 3 కట్టలకు సరిపోయన్ని ఒక 5-6 వెల్లుల్లి, జీలకర్ర, తగినంత ఉప్పు కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. మనం తీసి పెట్టుకున్న నువ్వులని దూరగా అయ్యే వరకు కొంచెం వేయించుకోవాలి. అలాగే ఇందులోనే జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. దూరగా వేగాయి కదా ఫ్రెండ్స్, ఈ వేయించిన నువ్వుల జీలకర్ర మిశ్రమాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇదే బాణీలో కొంచెం నూనెను తీసుకోవాలి. కొంచెం నూనె వేడైన తర్వాత ముందుగా తీసుకున్న పచ్చిమిరపకాయలు దూరగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. చుక్క కూర ఆకును సన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఆకును సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చుక్క కూర ఆకును సరిపడన్ని నీళ్లు పోసి శుభ్రంగా మట్టి లేకుండా కడిగి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పచ్చిమిర్చి దూరగా వేగాయండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే బాణీలో ఇంకా కొంచెం నూనె తీసుకోవాలండి. ఇందాక మనము చుక్క కూరను శుభ్రంగా కడిగి పెట్టాం కదండి, ఈ చుక్క కూరను ఈ బాణీలో వేసి వేయించాలండి. అలాగే ఇంత ముందుకు నానబెట్టుకున్నాం కదండి చింతపండుని, ఈ చింతపండు రెబ్బల్ని కూడా ఇందులోనే వేసి కొంచెం వేగేదాకా కలుపుతూ ఉండాలండి. అలాగే ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేయాలండి. సరిపోయేంత ఉప్పును కూడా ఇందులో వేసి ఈ మిశ్రమాన్ని అంతా కొద్దిసేపు అటు ఇటు కలపాలండి. ఈ ఆకులు అన్నీ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు సన్నని సెగ పైన వేడి చేయాలండి. ముందుగా వేయించి పెట్టిన ఇలా నువ్వుల మిశ్రమాన్ని సన్నని పొడిగా చేసుకోవాలి మిక్సీ గిన్నెలో. తరువాత ఇదే మిశ్రమంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి మెత్తని పేస్ట్గా చేయాలి. అలాగే బాణీలో ఉడికించి పెట్టిన చుక్క కూర మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని అంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన మిశ్రమాన్ని ఒక చిన్న గిన్నెలోకి
అంతా తీసుకోవాలి. చిన్న బాణీని తీసుకొని గ్యాస్ వెలిగించుకోవాలండి. ఇప్పుడు పచ్చడికి సరిపోయేంత నూనెని ఆ బాణీలో పోయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నూనె కొంచెం వేడయ్యింది. ఇందులో పచ్చట్లకు సరిపోయే ఒక 5-6 ఎండుమిరపకాయలు తాలింపుకు వేసుకోవాలండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, కొంచెం పుల్లగా ఉండే చుక్కకూర పచ్చడి రెడీ అయ్యిందండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.